ఇంతకుముందు రికవరీ కోసం కోర్టులకు పోతే కేసు తేలడానికే దశాబ్దాలు పట్టేది. ఆలోపు మళ్ళీ వాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అందుకని మోదీ సర్కార్ వచ్చిన తర్వాత 2016లో ఐబీసీ అనే ఒక కొత్త దివాళా రికవరీ చట్టాన్ని తీసుకొచ్చి, మొత్తం రికవరీ ప్రాసెస్‌ని అంటే 180 రోజుల నుంచి 330 రోజుల్లోపు జరగాలని నిబంధన పెట్టి రికవరీ చేయడం మొదలుపెట్టిందనమాట. అందుకే ఆ మాత్రం వసూలైనయి రికవర్ అయినయి. పైన చెప్పినవి మచ్చుకు మాత్రమే చెప్పినాను గదా! ఇట్లాంటి అప్పులన్నీ బయటపడడం వల్ల 2018 వచ్చేసరికి అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కలిపి దాదాపు 87,000 కోట్ల నష్టాలు పోగైనాయి. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యల వల్ల నష్టాల బాట దాటి 2023 వచ్చేసరికి ₹1,00,00,000 లాభాలు కళ్ళజూసినాయి. మరి ప్రభుత్వ బ్యాంకుల్లో ఇలా పేరుకుపోయిన బాకీలు వాటిని రైట్ ఆఫ్ చేయాల్సిన పరిస్థితి కల్పించిన పాపం ఎవరిది? సోనియా యూపీఏ ప్రభుత్వానిది. మరి రాహుల్ ముఠా, నెహ్రూ కుటుంబ బానిసలు, మావో అనుచరులు తిడుతున్నదెవరిని? మోదీ సర్కార్‌ని.